ఏమై ఉండొచ్చు? ఇప్పుడు గతంలో కూడా అంటే బయటికి ఎక్కడ అనకపోయినా కానీ ఈటల రాజేందర్ విషయంలో లేదంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆ సమయంలో అధికారంలో ఉన్నటువంటి టైంలో జస్ట్ మాట అన్నారు, గులాబీ జెండాకు మేమే ఓనర్లం అన్నటువంటి మాట వచ్చినందుకే సరే ఇంకా ఇంటర్నల్ ఈక్వేషన్స్ ఏమైనా ఉండొచ్చు, డైరెక్ట్ నేరుగా వేటు వేశారు అప్పుడు ఈటల రాజేందర్. ఇన్ని ప్రెస్ మీట్లు ఏం లేవు. ఏకంగా ముఖ్యమంత్రినే, ఒక మంత్రి కూతురే, కేబినెట్ మంత్రి కూతురే నేరుగా టార్గెట్ చేసి మాట్లాడితే బర్తరఫ్ చేసేటువంటి అధికారం ముఖ్యమంత్రికి ఉంది. సో ఆ లైన్ తీసుకోకుండా ఎమ్మెల్యేలందరినీ ఒక చోట తీసుకొచ్చి దాంట్లో కొంతమంది మాత్రమే ఎమ్మెల్యేలు రావడం, వీళ్ళందరితో ప్రెస్ మీట్లు పెట్టించడం, ఆ తర్వాత 2 రోజులు టైం తీసుకుని ఆ తర్వాత బర్తరఫ్ చేయడం, ఇంత ఎపిసోడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? అంటే ముఖ్యమంత్రి చేతిలో ఆ పూర్తి ఆప్షన్స్ లేవనుకోవాలా, అధిష్టానం నిర్ణయం కోసం చూస్తున్నారు అనుకోవాలా? ఇంతమంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి ఒకవేళ బర్తరఫ్ చేయాలనుకుంటే? అంటే కొండా సురేఖని డైరెక్ట్గా ముఖ్యమంత్రి బర్తరఫ్ చేస్తే ఇక్కడ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. విమర్శలు కూడా ముఖ్యమంత్రిపై వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెలివిగా అంటే అతను మరి చెప్పాడా లేదా, ముఖ్యమంత్రి ఆదేశాలు లేదే ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కొంత వెనుకడుగు వేస్తారు. అంటే డైరెక్షన్ మొత్తం కూడా ముఖ్యమంత్రి నడిపించారనేది కొంతమంది కొండా సురేఖ అనుచరులు చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తేనే ఇటు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మరి గతంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఇదే ఎమ్మెల్యేలు ఇదే ఎమ్మెల్సీలు ఎందుకు రాలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదనే చర్చ కూడా బయట కొనసాగుతుంది. అయితే ఒక బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆమెని టార్గెట్ చేసి మరి ఈ బర్తరఫ్ చేసే దిశగా ఎమ్మెల్యేని ఉసుగొల్పి ఈ యొక్క ఉదంతాను ఆడిస్తున్నారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి చేస్తున్నాడు అనేది కొంత బయట చర్చ జరుగుతుంది. మరి ఏదైనప్పటికీ కూడా రేపు మరి ముఖ్యమంత్రి విదేశీ పర్యటన రద్దయింది కాబట్టి రేపు హైదరాబాద్కు వస్తున్నాడు. రేపు హైదరాబాద్కు వచ్చినాక మళ్ళీ కలుస్తానని ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చెప్పింది. ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి కలుస్తాను, మరి కలిస్తే మరి అపాలజీ చెప్తుందా? ఎందుకంటే ఇప్పటికే క్రమశిక్షణ ముఖ్యమంత్రి అంటే ఇంత ఎపిసోడ్ తర్వాత ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఎస్, ఒక మంత్రిగా ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఇస్తాడా లేదా అది కూడా ఎందుకంటే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా, ఒకవేళ ఇస్తే ఇలాంటి అపాలజీ ఏమైనా చెప్తుందా, మరి ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ ఏమన్నా మరి పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటకు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే ఇప్పటికే అధిష్టాన దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్ళినట్టు కూడా కొంత చర్చ బయట జరుగుతుంది. కాబట్టి ఈ విషయంపై మరి మంత్రి కొండా సురేఖ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, భవిష్యత్ రాజకీయ మనుగడ ఎలా కొనసాగిస్తుంది అనేది కూడా బయట రాజకీయంగా అయితే ఒక తీవ్ర హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కొండా సురేఖని బర్తరఫ్ చేస్తే సో రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు జరగబోతున్నాయి? ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అవునన్నా కాదన్నా వరంగల్ జిల్లాలో బలమైనటువంటి వ్యక్తులే కొండా మురళి కానీ కొండా సురేఖ కానీ. సో పరకాల నియోజకవర్గంలో అవునన్నా కాదన్నా బలమైనటువంటి వ్యక్తులే. అటు ఇనుగాల వెంకటరామిరెడ్డి కానీ, ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ, రేవూరి ప్రకాష్ రెడ్డి గెలవడానికి ఇనుగాల కానీ ఇటు కొండా ఫ్యామిలీ కానీ మద్దతుతోనే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచారన్నది జగమెరిగినటువంటి సత్యం. ఎందుకంటే ఆయనకు ఆ నియోజకవర్గానికి సంబంధం లేదు. గతంలో పలుమార్లు 2-3 సార్లు నర్సంపేట నుంచి గెలిచినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పరకాల నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అక్కడ వీళ్ళ మద్దతుతోనే గెలిచారు. ఇది పాయింట్ నెంబర్ 1. బట్ ఇప్పుడు ఒకవేళ